ఎవరైతే ఈ ఏఐఎంఎల్ తీసుకుంటారో వాళ్ళకి ఈ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది నాలెడ్జ్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆ ఏరియాస్లో ఉండడం బెనిఫిషియలా? ఇప్పుడున్న జనరేటివ్ ఏఐ టెక్నాలజీకి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సమ్ ఏపీఐస్ ఎలా యూస్ చేయాలి తెలిస్తే బేసిక్ పిఓసి, బేసిక్ అప్లికేషన్ బిల్డ్ చేసేయచ్చు ఏఐ అప్లికేషన్. కొంచెం దాన్ని ఇంకా ఫర్దర్గా రిఫైన్ చేయాలి, అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్ తీసుకురావాలి, ఇది సరిపోవట్లేదు, నా డేటా మీద స్పెసిఫిక్గా నేను చేయాలి. జనరిక్ అప్లికేషన్ అయితే సరిపోతుంది, మ్యాథ్స్ స్టాట్స్ అక్కర్లా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు. కానీ ఉన్న ఎల్ఎల్ఎం నాకు సరిపోవట్లేదు, నా మోడల్ నేను బిల్డ్ చేసుకోవాలి, నా డేటా మీద నేను ట్రైన్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా మ్యాథ్స్ స్టాట్స్ కావాలి. బికాస్ అన్ని అబ్స్ట్రాక్ట్ అయ్యి ఉన్నాయి, ఏపీఐస్, లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఈవెన్ టు యూజ్ దోస్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ దేర్ విల్ బి సర్టన్ పారామీటర్స్ అండ్ ఇవి ఉంటాయి ట్యూన్ చేయడానికి. బేసిక్ పిఓసికి అవసరం లేదు మ్యాథ్స్ స్టాట్స్. కానీ ఎప్పుడైతే దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి, అడ్వాన్స్ చేయాలి, పర్సనలైజ్ చేయాలి అంటే డెఫినెట్లీ మ్యాథ్స్ స్టాట్స్ ఆర్ గోయింగ్ టు బి అ హ్యూజ్ అడ్వాంటేజ్. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. దిస్ ఈజ్ శ్రీ లక్ష్మి అయ్యంగార్, మీ కెరియర్ కోచ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్, మీ అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్తో వచ్చేసాము. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద ఈరోజు మనతో స్రవంతి ఉపద్రష్ట గారు ఉన్నారు. షీ హోల్డ్స్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇండస్ట్రీ విత్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్లో వర్క్ చేశారు. అండ్ షీఈస్ ఇంటూ కోచింగ్, ఇంటూ ఏఐఎంఎల్. దాని తర్వాత IIIT హైదరాబాద్లో ఏఐఎంఎల్ మీద పిహెచ్డి చేస్తున్నారు. షీ ఆల్సో డస్ కన్సల్టింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. ఈరోజు చాలా బ్యూటిఫుల్ టాపిక్స్ మాట్లాడుకున్నామండి ఏఐఎంఎల్లో, లైక్ డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి, ఆప్షన్స్, డేటా లేబులింగ్. కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏఐ అండ్ ఎంఎల్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే కెరియర్కి ఎలా మాట్లాడుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, అండ్ ఫ్రెషర్స్ అయితే ఎలా, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి, వీటన్నిటి గురించి డిస్కషన్ అయింది. దిస్ విల్ బీ రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ డూ వాచ్. హలో శ్రవంతి గారు, హౌ ఆర్ యూ? చాలా బాగున్నా అండి ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మిమ్మల్ని ఇన్వైట్ చేసింది బికాజ్ ఏఐఎంఎల్ అనేది ఇప్పుడు చాలా బజింగ్ అరౌండ్ ది గ్లోబ్ కూడా. సో మన ఛానల్ జాబ్స్ ఆస్పిరెంట్స్కి ఏఐఎంఎల్ మీద ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దాని మీద స్కోప్ కోసమని వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో గ్లోబలీ, హౌ ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండి? సో ఇట్స్ ప్యారలల్. ఐ మీన్ ఇంటర్నెట్ ఎరా చూస్తే, ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ ఆర్ కనుక్కున్నప్పుడు ఎంతైతే ఆపర్చునిటీ ఉన్నదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు చూస్తే దేర్ ఇస్ నో బిజినెస్, ఒక్క బిజినెస్ కూడా లేదు వితౌట్ ఎ వెబ్సైట్. సో ప్రతి ఒక్క బిజినెస్కి, మామూలు కిరాణా షాప్ కూడా దేర్ సమ్ యాప్ టు యూజ్ ఆర్ టు టేక్ సర్వీసెస్ ఫ్రమ్ కిరాణా షాప్ ఆల్సో. సో ఆ విధంగా చూస్తే దట్స్ ద అంత పొటెన్షియల్ ఉంది ఇప్పుడున్న ఎల్ఎల్ఎమ్స్కి, జెన్ఏఐకి అని ఇండస్ట్రీ టాక్ ఆర్ VCs. ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ OpenAI is today valued at $150 billion. సో అంత ఫండింగ్, అంత ఆపర్చునిటీ ఉంది అని ఎక్స్పెక్టేషన్, హూఎవర్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఇట్. ఇట్స్ జస్ట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఎరా, అనదర్ ఎరా. సో వీ హ్యావ్ సీన్ ఇండస్ట్రీ ఎవల్యూషన్ చూస్తే టుడే వీఆర్ ఎట్ ఇండస్ట్రీ 5.0. 4.0 is all digital transformation. 5.0 is automating intelligence, and that's where AI is coming in. సో ఆ విధంగా చూస్తే పొటెన్షియల్ వైజ్ ఇంటర్నెట్ ఎంత డిస్రప్టివ్గా ఉండిందో ఫర్ ఎనీ బిజినెస్ అండ్ ఈవెన్ ఫర్ యూజర్స్, రైట్? సో అంతకన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉంది జెన్ఏఐకి అనేది కరెంట్ టాక్. ఓకే, మీరు ఈ జనరేటివ్ ఏఐ, జెన్ఏఐ నీకు కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా, వాట్ ఈజ్ ఇట్ ఇంటూ అని? సో ఇప్పుడు చూస్తే ఏఐ అనేది మనం మనిషి ఎలా ఆలోచిస్తాడు, మనిషి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాడు, చూడడం, వినడం, మాట్లాడడం దగ్గర నుండి ద వే, ఈవెన్ లాంగ్వేజ్, అర్థం చేసుకునేది, మాట్లాడేది, మూవింగ్ యువర్ హ్యాండ్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డెసిషన్ మేకింగ్ యాక్టివిటీస్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే, సో ఏఐ ఇన్ జనరల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే,
Okay, that's a very broad term, and many things come under AI, artificial intelligence. Gen AI అనేది అందులో ప్రాబబ్లీ సో ఏఐలో మెషిన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, తర్వాత డీప్ లెర్నింగ్ ఉంది, జెన్ ఏఐ ఉంది, ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. సో మెషిన్ లెర్నింగ్ సబ్ టాపిక్ ఆఫ్ ఏఐ, ఓకే, సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ, వేర్ ఇట్ ఓన్లీ హ్యాండిల్స్ అబౌట్ the kind of algorithms that are needed to kind of mimic human intelligence. So మానవ మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, దాన్ని రెప్లికేట్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ అండ్ సెట్ ఆఫ్ ఆల్గరిథమ్స్, సో సెట్ ఆఫ్ టెక్నిక్స్ కమ్ అండర్ మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్ అనేది మన దగ్గర చాలా డేటా అవైలబుల్ ఉంది, ఎనీ బిజినెస్ ఆర్ ఈవెన్ if you just look at a monthly budget of an individual for a household, there's data. Okay, దాని ఉన్న డేటా నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్, ఎలాంటి ఇండికేషన్స్ నాకు దొరుకుతాయి, అనాలిసిస్, రైట్, ఇన్సైట్స్, అనలిటిక్స్. సో నేను ఎలా స్పెండ్ చేశాను లాస్ట్ మంత్, దేని మీద ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టాను, ఎడ్యుకేషన్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద, రైట్. సో వాట్ ఆర్ మై డిఫరెంట్ స్పెండింగ్ కేటగిరీస్, ఇది నా ఇండివిజువల్ లెవెల్లో. బట్ ఇమాజిన్ అ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ అ గవర్నమెంట్ డూయింగ్ సచ్ థింగ్స్, దేర్ స్పెండ్ ఈస్ హ్యూజ్. వాళ్ళు కోట్లలో, లక్షల కోట్లలో స్పెండ్ చేస్తుంటారు, ఆర్ వేల కోట్లు. సో వాళ్ళకి దీస్ ఇన్సైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవును, రైట్. సో ఎక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడ స్పెండింగ్ అయ్యింది, ఎలాంటి చోట్ల ఎలాంటి వాటి మీద స్పెండ్ చేయాలి, నాట్ జస్ట్ స్పెండింగ్, ఇట్ కుడ్ బి anything spending as an example, anything related to data. So that is data science. So your analytics, your insights and visualization, reporting is also comes under data science. You build the dashboards చూస్తాము, like different charts చూస్తాము, స్పై చార్ట్ అని, బార్ చార్ట్ అని, ఎక్కువగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో చూస్తూ ఉంటాం, స్టాక్ రిపోర్ట్స్లో చూస్తుంటాం, క్వార్టర్లీ ఎర్నింగ్స్ కాల్స్. సో అవన్నీ కూడా విజువలైజేషన్స్. So it gives a summary of many data points in one simple view, pictorial form lo visualization, graphical representation. So idi kuda data science lo vastundi. So we spoke about artificial intelligence, we spoke about machine learning, we spoke about data science. Now అందులో deep learning అనేది machine learning techniques లో ఒక kind of technique, where మన human brain లో there are billions of neurons. అవును, ఓకే, నర్వస్ సిస్టంలో. అందులో ఒక్క న్యూరాన్ ఎలా పనిచేస్తుంది అనేది తీసుకుని ఒక బేసిక్ మ్యాథమెటికల్ మోడల్ బిల్డ్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ న్యూరల్ మోడల్, సింపుల్ న్యూరాన్. ఓకే, ఆ యొక్క న్యూరాన్ని స్కేల్ చేసుకుంటూ లేయర్స్గా వేసుకుంటూ వెళ్తే కైండ్ ఆఫ్ ట్రయింగ్ టు రెప్లికేట్ అగైన్ హ్యూమన్ బ్రెయిన్. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ డీప్ లెర్నింగ్. డీప్ ఎందుకు అంటే one neuron in multiple layers and thousands of such layers, how they connect to each other. So it becomes really dense. Avunu, correct. So adi deep annaru. Okay, so deep neural networks became deep learning. Okay, adi etuvanti perspectives lo idi use chestaru deep learning? Deep learning is usually a black box kind of learning. So dantlo aa model em నేర్చుకుంది, ఆ మోడల్ ఎలా పనిచేస్తుంది అంటే ఎలా పనిచేస్తుంది అని తెలుసు, బట్ ఏం నేర్చుకుంది అనేది ఈ రోజుకి ఇంకా అంత ఎక్స్ప్లెయినబిలిటీ ఉంది. బట్ యూ రియలీ కెనాట్ సే విత్ రెస్పెక్ట్ టు హౌ వీ పర్సీవ్ మోడల్ ఏం నేర్చుకుంది అనేది చెప్పలేం. కొంతవరకు చెప్పచ్చు, బట్ ఇది ఖచ్చితంగా అని చెప్పలేం. లైక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, ఒక లాజిక్ రాస్తాం, హౌ టు ఫైండ్ అ ప్రైమ్ నెంబర్. వీ నో హౌ టు ఫైండ్ అ ప్రైమ్ నెంబర్ అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవును, సో వీ ప్రోగ్రామ్ దోస్ రూల్స్. సో ఇఫ్ ఎల్స్ లాజిక్ రాస్తాం, ఫర్ లూప్ రాస్తాము. సో అవి రాసినప్పుడు మనకి తెలుసు, యాజ్ అ ప్రోగ్రామర్ మనకి తెలుసు ఏం రాస్తున్నాము. గివెన్ ఒక ఇన్పుట్ ఇస్తే నాకు ఏం అవుట్పుట్ వస్తుంది అనేది నేను గెస్ చేయగలను, 100% గెస్ చేయగలను. నాకు అక్కడ ఎర్రర్కి ఛాన్స్ లేదు. అది కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాన్ని నేను ఇఫ్ ఐ షిఫ్ట్ ఇట్ saying this is my input, this is my output, you go learn the algorithm, you go learn the rules. Okay, that's what deep network machine learning or even deep learning does. Okay, so అందుకే ఇక్కడ డేటా చాలా ఇంపార్టెంట్, ఆ ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మోడల్ లెర్న్స్ ఇట్ సెల్ఫ్
సెల్ఫ్ లెర్నింగ్, సూపర్వైజ్ అండ్ డిఫరెంట్ లెర్నింగ్ పారాడైమ్స్ ఉన్నాయి. బట్ దీస్ మోడల్స్, దీస్ ఆల్గారిథమ్స్, టెక్నిక్స్ వాటంతట అవే నేర్చుకుంటాయి గివెన్ జస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పేర్స్. నా ఒక జస్ట్ ఎగ్జాంపుల్, అంటే వెన్ వీ ఫ్రెండ్స్ వర్ డిస్కసింగ్, ChatGPT చాలా యూజ్ చేస్తున్నారు కదా, నా దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నాకు ఈ డిష్ కావాలి, దీంతో ఏం చేయాలి అంటే అదొక రెసిపీస్ ఇస్తుంది, 4-5 టైప్స్ ఆఫ్ రెసిపీస్. యూ మెంట్ ద సేమ్ థింగ్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో థాట్ ప్రాసెస్ చేస్తే? అబ్సల్యూట్లీ. సో డీప్ లెర్నింగ్ వరకు మాట్లాడాము. డీప్ లెర్నింగ్లో జనరేటివ్ AI అనేది ఏంటి అంటే నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్ అనొచ్చు, ఆ జనరేషన్ అనొచ్చు. సో మనం ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్ ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్కి ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ మై ఇన్పుట్, దిస్ ఇస్ మై అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ ఇస్తే నాకు ఈ అవుట్పుట్ కావాలి అని చెప్తాను. దాన్ని ఇంకో స్టెప్ తీసుకెళ్తే ఇవి నా ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్, ఇది నీ కాంటెక్స్ట్. నౌ హౌ డు యూ ఎక్స్ట్రాపులేట్ దిస్ టు జనరేట్ న్యూ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్? సో ఇప్పుడు రెసిపీస్ ఎగ్జాంపుల్లోనే సే సపోజ్ వంకాయ 4 రకాలుగా చేయొచ్చు, టమాటా 4 రకాలుగా చేయొచ్చు. ఇది మాత్రం నేను మెషిన్కి ఫీడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ మెషిన్ నాకు కొత్త రెసిపీ ఇవ్వు అంటే అది ప్రాబబ్లీ ఈ రెండింటి నుంచి ఓవర్లాపింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకో కొత్త రెసిపీ జనరేట్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ జనరేషన్. ఇక్కడ లేనిది కొత్తగా పుట్టుకొస్తుంది. ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ ఉన్నది కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి లేనిది పుట్టుకించేస్తోంది. ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి అనలైజ్ చేసి కొత్తది తీసుకొస్తుంది. ఓకే, సో అక్కడ జనరేషన్, ఇట్స్ నాట్ ప్రెడిక్షన్. ప్రెడిక్షన్ అంటే ట్రెండ్ ఏంటి అయి ప్రెడిక్ట్ చేయమంటాం. లైక్ స్టాక్ మార్కెట్ ఉంది, దెర్ ఇస్ అ ట్రెండ్, సీజనల్ ట్రెండ్ ఉంటుంది, సమ్ న్యూస్ వస్తే న్యూస్ని బట్టి ట్రెండ్ ఉంటుంది, రైట్? సో అక్కడ ట్రెండ్స్, అవి ట్రెండ్స్లో ప్రెడిక్షన్స్ ఉంటాయి. వెదర్లో ప్రెడిక్షన్ ఉంటుంది, వెదర్లో ట్రెండ్ ఉంటుంది. అవును, కరెక్ట్. సో ట్రెండ్స్, సీజనాలిటీ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రెడిక్టబిలిటీ వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ ఈస్ మై ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ మై కాంటెక్స్ట్. ఓకే, యూ గివ్ సంథింగ్ న్యూ టు మీ. ఓకే, సో అది జనరేషన్. ఆ జనరేషన్ మనం మల్టిపుల్ ఇన్పుట్ టైప్స్కి అప్లై చేయొచ్చు. సో డేటా టెక్స్ట్కి ఇవ్వచ్చు, నంబర్స్కి ఇవ్వచ్చు, ఇమేజెస్కి ఇవ్వచ్చు, వీడియోస్కి ఇవ్వచ్చు, ఆడియోకి ఇవ్వచ్చు. సో ఇమేజ్కి ఇచ్చినప్పుడు న్యూ ఇమేజెస్ వస్తున్నాయి, వాయిస్కి ఇచ్చినప్పుడు స్పీచ్ సింథసిస్ అవుతుంది. డీప్ ఫేక్స్ చూసుంటారు మీరు, మోడీది, రష్మికది. అవునవును. సో అక్కడ ఎలా చేయగలిగారు అంటే రష్మిక వాయిస్ శాంపుల్, మోడీ వాయిస్ శాంపుల్ తీసుకుని దే జస్ట్ గేవ్ న్యూ టెక్స్ట్ and said synthesize this sample, okay, with this text, with that voice, with that ఇది. సో అది ఇంటర్నెట్లో ఎక్కడ మీకు ఉండదు, బట్ ఇట్ స్టిల్ జనరేటెడ్ దట్. ఓకే, ఆ కాంబినేషన్ ఆఫ్ వాయిస్ అండ్ టెక్స్ట్, ఇట్ స్టిల్ జనరేటెడ్. సో ఆ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ వేర్ అ న్యూ జనరేషన్ విచ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. అది ఎప్పుడైతే వచ్చినా అది జనరేటివ్ అల్గారిథమ్స్ అన్నాం. ఓకే, LLMs ఆర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో టెక్స్ట్ జనరేషన్ మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు దోస్ ఆర్ కాల్డ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ లాంగ్వేజ్ మోడల్స్. వై లార్జ్? ఇట్స్ trained on entire internet data. Okay, that's why they are very large models. In which context do we use LLMs andi? So ChatGPT is one LLM. The base model or technique that is used, it's a large language model. Gemini, Bard, ivanni the same kind of so in which context ante today the technology is there, people are trying to figure out use cases. So very basic use cases enti ante write an email. Avunu. So any kind of email that you want, మీరు రీజన్ ఎవరికి ఏంటి కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి ఏ టోన్లో, సో మీరు సర్కాస్టిక్గా కావాలా, లేకపోతే క్యాజువల్ కావాలా, ప్రొఫెషనల్ కావాలా, రెస్పెక్టబుల్. సో ఆ టోన్ ఇస్తే అది రాసి ఇచ్చేస్తుంది మీకు. దాన్ని మీరు 1 time 2 times రివ్యూ చేస్తారు, ఐటరేట్ చేస్తారు, అండ్ దెన్ యూ గెట్ యువర్ అవుట్పుట్. ఇఫ్ యూ వర్ టు రైట్ ద సేమ్ ఈమెయిల్ యాజ్ అ లేమన్, యాజ్ అ న్యూ కమర్, రైట్, నేను కొత్తగా వస్తున్నాను ప్రొఫెషనల్ వరల్డ్కి, నేను కొత్తగా ఆ ఈమెయిల్ రాయాలి అంటే నేను రాసి నా మేనేజర్కి చూపించి రివ్యూ చేయించుకుని నేను 10 సార్లు ఐటరేట్ చేసి ఉంటాను మేనేజర్ చూపించే ముందు.
మళ్ళీ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవడం సో అది ఎలా పర్సీవ్ అవుతుంది, అవును అవతల వాళ్ళు ఈ వర్డ్ని ఎలా చేస్తారు. అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే చాలా చాలా ఐటరేషన్స్ ఉంటాయి, రాని వాళ్ళకి అది ఇంకా ఇబ్బంది. అవును సో అలాంటిది. సో ఈమెయిల్ ఈజ్ వెరీ సింపుల్ టాస్క్ ఐ వుడ్ సే. తర్వాత సర్చ్, మీకు డాక్యుమెంట్ ఉంది, పెద్ద డాక్యుమెంట్ 100 పేజీల డాక్యుమెంట్ ఉంది, మీకు మొత్తం గోత్రూ అవ్వడానికి యూ విల్ నాట్ హ్యావ్ టైమ్, ఎస్పెషలీ సీనియర్ లీడర్షిప్ లెవెల్ వాళ్ళకి. సో వాట్ దే కెన్ డూ ఇస్, ఈ డాక్యుమెంట్ మొత్తం నేను LLMకి ఇచ్చేసి ఐ కెన్ జస్ట్ ఆస్క్ అ స్పెసిఫిక్ క్వశ్చన్ టు LLM on this document and I get my answers. Okay so under which summarization law of courts ఇది డాక్యుమెంట్ ఉంది అప్లికబుల్ అని. సో సమ్మరైజేషన్ అంటాము, లేకపోతే సమ్మరైజ్ ఎంటైర్ డాక్యుమెంట్ ఇన్ 1 paragraph or 1 page సైజ్ చేస్తుంది. సో సమ్మరీ వచ్చేస్తుంది నాకు. అలాగే క్లాసిఫికేషన్ అంటాం, లైక్ ఇంటర్నెట్ నుంచి దేర్ ఆర్ సో మెనీ కస్టమర్ రివ్యూస్, అవును ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఐ కెన్ ఫీడ్ LLM ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ ఇచ్చేసి ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందని నేను క్వశ్చన్ అడగచ్చు, లేదంటే ఈ రివ్యూ ఏ టోన్లో ఉంది, పాజిటివా నెగటివా అని అడగచ్చు. ఇది ఇంకా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్. థింక్ ఆఫ్ స్కేల్. సో గివెన్ అ ప్రోడక్ట్ దట్ ఈస్ లిస్టెడ్ ఆన్ Amazon, you are launching a new product. Correct. Okay, and there are like hundreds of reviews that you have got. అండ్ మీకు ఆ రివ్యూ ట్రెండ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయా, నెగిటివ్ వస్తున్నాయా, న్యూట్రల్ ఉన్నాయా అనేది యాజ్ అ యూజర్, యాజ్ అ బిజినెస్ యూజర్ యూ వాంట్ టు నో. అది మాన్యువల్గా నేను కూర్చొని చేయాలి అంటే నేను 10 చదివితే నాకు ఒక ట్రెండ్ వస్తుంది. ఆ 10 పాజిటివ్ అయ్యాయి అనుకోండి, అరే పాజిటివ్ ఉందనుకోవచ్చు, ఆ తర్వాత 90 నెగిటివ్ ఉండొచ్చు. అవును కరెక్ట్. బట్ ఆ నెగిటివ్ ట్రెండ్ నేను వదిలేశాను. ఓకే, అదే నేను సపోజ్ ఏఐకి ఇచ్చాను, ఈ 100 ఇచ్చేసాను, నాకు హోలిస్టిక్గా ఒకటి వస్తుంది. ఓకే, సో టైమ్ స్కేల్ ఎప్పుడైతే వస్తున్నాయో దిస్ మేక్స్ మోర్ సెన్స్. ఎగ్జాక్ట్లీ, విత్ లార్జ్ డేటా దీస్ విల్ బీ యూస్ఫుల్. అండ్ అదే పని మనిషికి చేయడానికి ప్రాబబ్లీ ఒక అల్గరిథం రాసిన, ఏ అల్గరిథం రాసినా రాయడానికి టైం పడుతుంది. ఇంతకుముందు రాసేవాళ్ళు. ఓకే, ఈ LLMకి ముందు ఈ రివ్యూస్ కోసమే స్పెసిఫిక్గా అల్గరిథమ్స్ రాసేవాళ్ళు, NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గరిథమ్స్ రాసి దాని ఓవరాల్ అవుట్లుక్ ఏంటి, ట్రెండ్ ఏంటి అనేది తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు LLMస్తో ఆ రాసే పని కూడా లేదు. డైరెక్ట్గా నేను రివ్యూస్ తీసుకెళ్ళి ChatGPTకి కానీ ఇంకో దానికి కానీ ఇస్తే నాకు నిమిషం కన్నా తక్కువ టైంలో ట్రెండ్ తెలిసిపోతుంది. కరెక్ట్, రైట్. సో అది క్లాసిఫికేషన్ అంటాం. సో వీ స్పోక్ అబౌట్ సమ్మరైజేషన్, ఈమెయిల్ టెక్స్ట్ జనరేషన్, అవును రైటింగ్ బేసికలీ, సమ్మరైజేషన్, క్వశ్చన్ ఆన్సరింగ్, అండ్ దెన్ క్లాసిఫికేషన్. సో ఇలా ఇంకా మల్టిపుల్ ఉన్నాయి. ఐ జస్ట్ గివ్ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్స్. బట్ ఇలా పొటెన్షియల్ చూసుకుంటే జస్ట్ ఒక మనం మాట్లాడేది ఒక ఇండివిజువల్ లెవెల్లో, లేకపోతే ఒక ప్రోడక్ట్ ఉన్న యూజర్ లెవెల్లో, చిన్న బిజినెస్ లెవెల్లో తీసుకున్నాము. It's a larger scale, then you definitely need these models. And they make or they do the same thing in very less time compared to a human or compared to existing technologies as well. Correct. సో ఎవరైతే ఈ AIML తీసుకుంటారో వాళ్ళకి ఈ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది నాలెడ్జ్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆ ఏరియాస్లో ఉండడం బెనిఫిషియలా? ఇప్పుడున్న జనరేటివ్ AI టెక్నాలజీకి సో సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సమ్ APIs ఎలా యూస్ చేయాలి తెలిస్తే బేసిక్ POC, బేసిక్ అప్లికేషన్ బిల్డ్ చేసేయచ్చు, AI అప్లికేషన్. బట్ కొంచెం దాన్ని ఇంకా ఫర్దర్గా రిఫైన్ చేయాలి, అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్ తీసుకురావాలి, ఇది సరిపోవట్లేదు, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఇది చేయాలి, నేను ఫైన్ ట్యూన్ చేయాలి, నా డేటా మీద స్పెసిఫిక్గా నేను చేయాలి. జనరిక్ అప్లికేషన్ అయితే సరిపోతుంది, మ్యాథ్స్ స్టాట్స్ అక్కర్లా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు. కానీ మీరు ఎప్పుడైతే ఉన్న LLM నాకు సరిపోవట్లేదు, నా మోడల్ నేను బిల్డ్ చేసుకోవాలి ఆ బిజినెస్కి, రైట్, ఆర్ ఈవెన్ పర్సనల్ యూస్ కేస్ మోడల్ నేను బిల్డ్ చేసుకోవాలి, నా డేటా మీద నేను ట్రైన్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా మ్యాథ్స్ స్టాట్స్ కావాలి. బికాస్ అన్నీ అబ్స్ట్రాక్ట్ అయ్యి ఉన్నాయి, APIs, లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఈవెన్ టు యూజ్ దోస్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ దేర్ విల్ బి సర్టన్ పారామీటర్స్ అండ్ ఇవి ఉంటాయి ట్యూన్ చేయడానికి.
సో బేసిక్ మోడల్ తీసుకురావడానికి బేసిక్ పిఓసికి అవసరం లేదు మ్యాథ్స్ స్టాట్స్. కానీ ఎప్పుడైతే దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి, అడ్వాన్స్ చేయాలి, పర్సనలైజ్ చేయాలి అంటే డెఫినెట్లీ మ్యాథ్స్ స్టాట్స్ ఆర్ గోయింగ్ టు బీ అ హ్యూజ్ అడ్వాంటేజ్. సో మనకి ఈ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాజ్ టెక్నాలజీ ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్ అని అనుకుంటున్నారు. కానీ మనం వీ హ్యావ్ సమ్ వర్డ్స్ కాల్డ్ డేటా లేబులింగ్ అని, డేటా క్రియేషన్ అని కొన్ని ఉంటాయి కదా. సో వాటి రోల్ ఏంటి ఒకసారి చెప్పండి. దాని బేసిస్ మీద మనం ఏఐ మోడల్స్ ఎలా బిల్డ్ చేస్తామన్నది ఒకసారి. సో ఎనీ ఏఐ మోడల్ అగైన్ డేటా ఈజ్ న్యూ ఆయిల్ అంటున్నారు కదా. సో బేస్ ఏంటి అంటే డేటా అవైలబిలిటీ. సో ఈ రోజున విత్ ఇంటర్నెట్ అండ్ విత్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజిటల్ డేటా అండ్ విత్ సోషల్ మీడియా పెనిట్రేషన్. సో సోషల్ మీడియాకి కన్స్యూమర్ డేటా ఉంది, విచ్ ఇస్ ద టెక్స్ట్ చాట్స్ దట్ వీ డూ, ద ఇమేజెస్ వీ పోస్ట్, ద వీడియోస్ వీ పోస్ట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడున్న ఆల్గారిథమ్స్, కన్స్యూమర్ ఫేసింగ్ ఆల్గారిథమ్స్ ఏవైతే చూస్తున్నామో ఇట్స్ ఆల్ ఇమేజ్ బేస్డ్, వీడియో బేస్డ్ అండ్ టెక్స్ట్ బేస్డ్, ఫెడ్ ఆన్ ద డేటా దట్ వీ గేవ్ టు సోషల్ మీడియా. ఓకే బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఒక ఆర్గనైజేషన్, ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రైజ్ తీసుకుంటే ఆ డేటా అంతా ఇంటర్నెట్లో పబ్లిక్గా లేదు. ఇట్స్ ప్రైవేట్ డేటా అండ్ అది బయటికి వాళ్ళు రిలీజ్ కూడా చేయలేరు. అవును, ఒక ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ డేటా అది. ఇట్స్ వెరీ ప్రైవేట్ అండ్ ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. అలాంటి డేటా మీద ఇప్పుడు నేను ఏఐ మోడల్ బిల్డ్ చేయాలి అంటే దానికి ఒక డేటా ఉంది వాళ్ళ దగ్గర, కానీ ఆ డేటా రకరకాల అప్లికేషన్స్లో స్కాటర్ అయి ఉంది, రకరకాల ఫార్మాట్స్లో ఉంది. సో ఒక అప్లికేషన్లో సమ్ కైండ్ ఆఫ్ డేటా కుడ్ బి అ నంబర్, సమ్ అదర్ అప్లికేషన్లో అదే ఫీల్డ్, అదే అట్రిబ్యూట్ టెక్స్ట్ రూపంలో, స్ట్రింగ్ రూపంలో ఉండుండొచ్చు, ఇంకో చోట ఒక డాక్యుమెంట్లో ఉండుండొచ్చు. ఓకే, సో సేమ్ డేటా ఉన్నా కూడా ఆర్ రకరకాల డేటా ఉన్నా ఇట్స్ ఆల్ స్కాటర్డ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఆల్ స్కాటర్డ్ అక్రాస్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఫార్మాట్స్. సో ఇవన్నీ కోలేట్ చేసి నేను దాని మీద ఒక ఏఐ మోడల్ బిల్డ్ చేయాలి అంటే దేర్ ఇస్ అ వేరియస్ స్టెప్ అండ్ బిగ్ టీమ్, క్రాస్ స్కిల్డ్, క్రాస్ ఫంక్షనల్ టీమ్ కావాలి. దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఈటీఎల్, డేటా ఇంజనీర్స్ కావాలి. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అంటాం ఈటీఎల్ అని చెప్పి. సో ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రాక్ట్ అంటే ఇన్ని అప్లికేషన్స్ నుంచి నాకు ఏ ఫీల్డ్స్, ఏ డేటా కావాలి అనేది ఐ గ్యాదర్, ఐ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు రెలవెంట్ format and then I load into a specific data lake or a warehouse where it is easy to build or use, consume that data. Okay, సో డేటా ఇంజనీర్ పని ఏంటి అంటే రకరకాల స్కాటర్ అయి ఉన్న డేటాని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టడం. ఓకే, అది బికాజ్ డేటా సైన్స్కి డేటా ఇంజనీర్కి డిఫరెన్సెస్ కూడా పీపుల్కి తెలుసు. సో డేటా ఇంజనీర్ ఇస్ ప్యూర్లీ వర్క్స్ ఆన్ డేటా, collecting and gathering data and massaging it, processing it, putting it in a certain place. అక్కడ నుంచి డేటా అనలిస్ట్ వస్తాడు. డేటా అనలిస్ట్ జాబ్ ఏంటి అంటే ఓకే ఇప్పుడు నాది డేటా నాకు కావాల్సిన ఫార్మాట్లో ఉంది, దీని నుంచి నాకేం తెలుస్తుంది, ఇన్సైట్స్ రైట్, ఇన్సైట్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, విజువలైజేషన్స్, ఇవన్నీ డేటా అనలిస్ట్ పని. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే డేటా ఎక్స్ట్రాక్షన్, సో సీక్వెల్ తెలిసి ఉండాలి, ఎస్క్యూఎల్ తెలిసి ఉండాలి, టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ త్రూ క్వెరీస్ అండ్ ఆల్. సో క్వెరీయింగ్ తెలిసి ఉండాలి, తర్వాత ఆప్టిమైజేషన్ ఆఫ్ క్వెరీస్ తెలిసి ఉండాలి, రిపోర్ట్స్ బిల్డింగ్, సో టాబ్లూ, లుక్కర్ ఇలాంటి టూల్స్ తెలిసి ఉండాలి, పవర్ బిఐ కానీ. సో ఇది డేటా అనలిస్ట్ పని. తర్వాత వచ్చేసి అనలిస్ట్ ఏం చేయగలడు, ఇన్సైట్స్ ఇవ్వగలడు. అక్కడికి అయిపోయింది అనలిస్ట్ పని. ఇప్పుడు ఆ ఇన్సైట్స్ నుంచి కెన్ ఐ డూ సమ్ ప్రెడిక్షన్, కెన్ ఐ డూ సమ్ క్లాసిఫికేషన్. ప్రెడిక్షన్ అంటే అగైన్ అనలిస్ట్ ట్రెండ్ ఇవ్వగలడు. ట్రెండ్ దేని మీద ఇవ్వగలడు, ఉన్న డేటా మీద ఇవ్వగలడు. కానీ నేను ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేయాలి అంటే దానికి మోడల్ బిల్డ్ చేయాలి, ప్రెడిక్షన్ మోడల్ బిల్డ్ చేయాలి. అది ఎవరు చేస్తారు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేస్తాడు. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పని ఏంటి అంటే నా ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఇవ్వడము, లేకపోతే క్లాసిఫికేషన్. సే బ్యాంకింగ్లో ఆర్ ఇన్సూరెన్స్లో చూస్తే లోన్స్ డిస్బర్సల్కి దే గివెన్ అ కస్టమర్ ప్రొఫైల్, గివెన్ మై ప్రీవియస్ డేటా ఆఫ్ ఎవరు లోన్ డిఫాల్టర్స్ ఉన్నారు, ఎవరు ఎన్పిఎస్ ఉన్నారు, అలాంటి డేటా ఉంది నా దగ్గర. ఇప్పుడు నాకు ఒక కొత్త కస్టమర్ వచ్చాడు,
వాడిని నేను బకెట్ చేయాలి. ఈజీ గోయింగ్ టు బి అ డిఫాల్టర్, ఈజీ గోయింగ్ టు బి అ ప్రాపర్ నార్మల్ యూజర్ హూ విల్ పే బై మై డెట్ ఇఫ్ ఐ గివ్ ఎ లోన్. ఆ లోన్ ఎంత పర్సెంట్కి ఇవ్వాలి, నామినల్కి ఇవ్వాలా, వాడు హై రిస్కా లో రిస్కా, వాట్ ఈస్ హిస్ స్కోర్, వాట్ ఈస్ హిస్ క్రెడిట్ స్కోర్. స్కోర్. సో ఇదంతా ఏంటి అంటే గివెన్ మై డేటా అనలిస్ట్ కెన్ ఓన్లీ సే నీ దగ్గర ఇంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు, ఇంతమంది మంచి కస్టమర్స్ ఉన్నారు. Only that representation is what data analyst can do. Yes. A ML engineer can say, given this information, I am predicting this customer to be a low risk customer. Correct. సో నువ్వు లోన్ సేఫ్గా ఇవ్వచ్చు, వాడు తీర్చేస్తాడు. ఈవెన్ టెలికామ్లో చూస్తే చర్న్ ప్రెడిక్షన్ అంటాం. వీళ్ళు ఈ యూజర్ ఈజ్ హీ గోయింగ్ టు బీ స్టేయింగ్ విత్ మై టెలికామ్ ప్రొవైడర్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్, ఫర్ నెక్స్ట్ 1 year, ఆర్ జియోకి వెళ్ళిపోతాడా, ఆర్ ఎయిర్టెల్కి వెళ్తాడా, ఆర్ బిఎస్ఎన్ఎల్కి వెళ్తాడా, రైట్? సో అది చర్న్ ప్రెడిక్షన్. ఓకే. సో ఈ ప్రెడిక్షన్కి ఎంఎల్ కావాలి, ఎంఎల్ ఇంజనీర్స్ కావాలి, డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంఎల్ యాజ్ ఎ సెట్ ఈజ్ అ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ ఈజ్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ అల్గారిథమ్ విత్ ఇన్ ఎంఎల్. సో డీప్ లెర్నింగ్లో కావాల్సిన స్కిల్ సెట్, ఎక్స్పర్టీస్ ఇంకా డిఫరెంట్. న్యూరల్ నెట్వర్క్స్ తెలిసి ఉండాలి, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ తెలిసి ఉండాలి, మ్యాథ్స్ బాగా తెలిసి ఉండాలి. సో వాళ్ళు పైటార్చ్ తెలిసి ఉండాలి, పైటార్చ్ ఆర్ టెన్సర్ఫ్లో. ఇవి తెలిసి ఉంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ బిల్డ్ చేస్తారు లార్జ్ స్కేల్ డేటా ఉన్నప్పుడు. ఓకే. సో డీప్ లెర్నింగ్ ఎస్పెషల్లీ లార్జ్ స్కేల్. ఓకే. సో యువర్ డేటా హ్యాస్ టు బి వెరీ వాస్ట్ అండ్ లార్జ్. యూ కాంట్ టెస్ట్ ఇట్ ఆన్ స్మాల్ డేటా. స్మాల్ డేటా మీద టెస్ట్ చేయొచ్చు, బిల్డ్ చేయడానికి స్మాల్ డేటా సరిపోదు. ఓకే. సో మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అంటే ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంటారు, లైక్ జావా కానీ పైథాన్ ఆర్ మీన్ స్టాక్, మర్న్ స్టాక్, ఎనీ టెక్నాలజీ, వాళ్ళకి ఏఐ అండ్ ఎంఎల్ షిఫ్ట్ అవ్వడానికి కెరియర్కి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, అండ్ యాజ్ ఫ్రెషర్గా ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి? సో బేసిక్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పైథాన్ ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఎందుకంటే ఆల్రెడీ కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. ఈ అల్గారిథమ్స్ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్నారు అంటే అల్గారిథమ్స్ నేర్చుకోవడం కూడా కష్టం కాదు. టైం స్పెండ్ చేయాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి పట్టే టైం డిఫరెంట్, ఫ్రెషర్స్కి పట్టే టైం డిఫరెంట్. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ జాబ్. ఇనీషియల్గా మనం కొత్త నేర్చుకుందాము అనుకునే టైంలో ఉండే ఎంతూజియాజం ఓవర్ అ పీరియడ్ సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. సో హౌ వెల్ కెన్ యూ కీప్ అప్ విత్ యువర్ పీరియాడిక్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇఫ్ దే రియలీ ఫోకస్ అండ్ స్పెండ్ ప్రాబ్లీ ½ an hour every day, it will take around 6 months to gain an understanding about all this. ఆ తర్వాత యూ డూ అ పెట్ ప్రాజెక్ట్ ఆర్ యూ డూ సమ్ ఇంటర్న్షిప్ విత్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ అవుట్ సైడ్, ఏదో ఒకటి చేసి చిన్న పెట్ ప్రాజెక్ట్ లాగా చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి, ఆర్ జస్ట్ టు లెర్న్ హ్యాండ్స్ ఆన్, రైట్? సో అది చేసి గిట్ హబ్ పెట్టుకుని వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకున్నారు అంటే అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్ లైక్ మిడ్ అప్ టు 4 years ఎక్స్పీరియన్స్ వరకు ఇది సరిపోతుంది. ఓకే. సో యూ లెర్న్ సంథింగ్. సే సపోజ్ క్లాసిఫికేషన్ తీసుకున్నాము, క్లాసిఫికేషన్లో ఎన్ని రకాల అల్గారిథమ్స్ ఉన్నాయి, బేసిక్ ఏంటి, అడ్వాన్స్డ్ ఏంటి. అడ్వాన్స్డ్ అన్నీ తెలియక్కర్లా, అవేర్నెస్ ఉంటే చాలు, కానీ బేసిక్ది బాగా తెలిసి ఉండాలి. ఓకే. సో ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు కూడా ప్రాబ్లీ పెట్ ప్రాజెక్ట్ ఒక్కదాని మీద దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ అల్గారిథమ్స్ అండ్ మల్టిపుల్ దే క్యాటర్ టు మల్టిపుల్ యూస్ కేసెస్. రికమెండర్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, దానికి కావాల్సిన అల్గారిథమ్స్ వేరే. రికమెండేషన్స్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ రికమెండేషన్స్ వస్తాయి నెట్ఫ్లిక్స్లో మీకు. అవును. based on your views and all, right? So your usage, your consumption. Correct. మీకు అమెజాన్లో ప్రోడక్ట్ రికమెండేషన్స్ వస్తాయి, నెట్ఫ్లిక్స్లో ఇంకేం కంటెంట్ వ్యూ చేయొచ్చు అనేది, లింక్డ్ఇన్లో కూడా వస్తాయి, లింక్డ్ఇన్లో ఫ్రెండ్ రికమెండేషన్స్. సో దానికి ఒక సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే. వెదర్ ప్రెడిక్షన్ కైండ్ ఆఫ్, స్టాక్ ప్రెడిక్షన్ కైండ్ ఆఫ్ వాటికి ఒక సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. అలాగే కంప్యూటర్ విజన్ గురించి మనం మాట్లాడలేదు. ఇమేజ్ ప్రాసెసింగ్, లైక్ యూ పుట్ అ స్కానర్, గూగుల్ లెన్స్ ఉంది, అవును, మీరు ఎక్కడో చూపిస్తారు ఏదో టెక్స్ట్, అది చూసి చెప్తుంది ఇది పలానా ప్లేస్ అది ఇది అని. సో అలాంటి అల్గారిథమ్స్ బిల్డ్ చేయడానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. సో AI ML తీసుకుంటే ఇట్స్ అది ఒక ఓషన్.
కరెక్ట్. రైట్. సో అందులో మొత్తం ఓషన్లో అసలు ముందు చూసేసరికి యూ గెట్ ఓవర్వెల్మ్డ్. ఎందులోకి వెళ్ళాలి? జావా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంతే కదా. సో చాలా ఉంది, నేను ఎక్కడ మొదలు పెట్టాలి అనే దగ్గర క్వశ్చన్ వస్తుంది. సో అలా భయపడిపోకుండా ఒకటి పట్టుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, రికమెండేషన్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే విజన్ ఇంట్రెస్ట్ ఉందా, టెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉందా, ఏదో ఒక్కటి పట్టుకోండి, అందులో ముందుకెళ్ళండి. సో ఏమంటా అంటే డెప్త్ ఎక్కువ, స్ప్రెడ్ తక్కువ. ఓకే. And the more you dive in, you can spread your wings. Yeah. So initially probably spread వస్తుంది, బ్రెడ్త్ వస్తుంది. బ్రెడ్త్ వచ్చిన తర్వాత వాట్ ఇంట్రెస్ట్ యూ మోర్ అనే దాంట్లో యూ గో డీప్. యూ కెనాట్ గో డీప్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ చూస్ వన్ థింగ్ అండ్ దెన్ గో డీప్. ఆ గో డీప్ వెళ్ళేటప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్. సో ఎక్కడ లైక్ లీనియర్ రిగ్రెషన్ అనేది బేసిక్. లీనియర్ రిగ్రెషన్ తర్వాత రకరకాల రిగ్రెషన్ టెక్నిక్స్ ఉన్నాయి ప్రెడిక్షన్ కోసం. సో దాంట్లో తెలుసుకోవాలి. ప్రెడిక్షన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే లీనియర్ రిగ్రెషన్ తర్వాత లాసో రిగ్రెషన్ అప్లై చేయాలా, రిడ్జ్ రిగ్రెషన్ అప్లై చేయాలా, ఇంకోటి ఏదైనా అప్లై చేయాలా అనేది యూ గో, దట్ ఈజ్ అడ్వాన్స్డ్ లెవెల్. అది నీకు ప్రెడిక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్తావు. ఓకే. సో ఆ విధంగా ఫస్ట్ అయితే గెట్ అ బ్రెడ్త్, వాట్ ఈస్ దేర్ అనేది అంచనా, ఒక అవేర్నెస్ తెచ్చుకొని దెన్ యూ గో డీప్ ఇంటూ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే. సేమ్ థింగ్ ఇంప్లైస్ టు ద ఫ్రెషర్ ఆల్సో. సేమ్ థింగ్ అప్లైస్ టు ద ఫ్రెషర్ ఆల్సో. ఫ్రెషర్కి అవేర్నెస్ ఈజ్ వాట్ దేసి కొంచెము ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి డెప్త్ చూస్తారు. డెప్త్ ఇన్ వన్ ఆఫ్ ద, సో వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేసుకున్నారో, వాళ్ళ రెజ్యూమ్లో ఏదైతే పెట్టారో, ఒక ప్రాజెక్ట్ అనో ఇంటర్న్షిప్ అనో ఏదో ఒకటి పెడతారు కదా. సో అట్లీస్ట్ దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి, డీటెయిల్స్ తెలిసి ఉండాలి. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఇంతకుముందుకు ఓన్లీ సిఎస్సి ఉండేది, ఇప్పుడు సిఎస్సి AI&ML వచ్చింది. సో అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఉంది దీని మీద, వర్క్ ఇన్ IIIT కదా. సో ఇప్పుడు నాన్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళు అందరూ కంప్యూటర్స్లోకి వస్తున్నారు కరెంట్లీ. సో అలా వచ్చిన వాళ్ళు మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బట్ ఇఫ్ దే వాంట్ టు గో టు AI&ML బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి AI&MLకి వెళ్ళాలంటే నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, వాట్ కైండ్ ఆఫ్ అడిషనల్ ఎఫర్ట్స్ వుడ్ దే హ్యావ్ టు టేక్? సో ఈ మధ్య కాలంలో ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్, రైట్. అండ్ కంప్యూటర్స్ AI&ML ఎవరు నేర్చుకున్నా ఇట్స్ ద సేమ్ సెట్ ఆఫ్ ఆల్గారిథమ్స్. సో ఇంజనీరింగ్ చేస్తున్నారంటే ఇట్స్ అ గివెన్ దట్ దే నో సర్టెన్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే. అడిషనల్గా వాళ్ళు నేర్చుకోవాలి, స్ట్రాంగ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథమెటిక్స్లో. సో వేర్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ వస్తాయి, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఈ 4 వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ పట్టు సాధించాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే డొమైన్ నుంచి, సివిల్ నుంచో మెకానికల్ నుంచో వస్తున్నప్పుడు they bring that domain's knowledge, which is important. AI lo, because we are talking about data always demands domain expertise. So people from mechanical background can relate the data in their branch. So I would say computer science plus AI/ML versus a domain plus AI/ML, I would vote more for domain plus AI/ML. ఓకే. డొమైన్ నాలెడ్జ్ దాంట్లో కూడా స్ట్రాంగ్ ఉంటే, డొమైన్ కూడా స్ట్రాంగ్ ఉంటే యువర్ ప్రెడిక్షన్స్, యువర్ రైటింగ్ అల్గారిథమ్స్ బికమ్స్ ఈజీ, రైట్. సో ఒక ఇన్సైట్ వస్తుంది నాకు, ఆ ఇన్సైట్ కరెక్టా కాదా, షుడ్ ఐ రిలై ఆన్ దట్ అండ్ టేక్ అ డెసిషన్, యాక్ట్ ఆన్ ఇట్ ఆర్ నాట్, కమ్స్ ఫ్రమ్ యువర్ డొమైన్ ఎక్స్పర్ట్. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ ఇది అన్ని వర్టికల్స్కి వస్తుంది కదా. ఎనీ వర్టికల్ యూ టేక్ ఇట్. సో ఫ్రెషర్స్కి మీకు డొమైన్ అంతా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాట్ ఎవర్ ఆపర్చునిటీ దే గెట్ ఇనిషియల్లీ అందులో వాళ్ళు వెళ్తారు. కానీ ఒకసారి జాబ్లోకి ఎంటర్ అయ్యాక కూడా యూ జస్ట్ డోంట్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ, యూ ఆల్సో ఫోకస్ ఆన్ డొమైన్, గెటింగ్ దట్ డొమైన్ నాలెడ్జ్, డొమైన్ ఎక్స్పర్టీస్. ఏ దాంట్లోకి వెళ్తే దాంట్లో. ఇంతకుముందు టెక్నాలజిస్ట్ యూజువలీ, నేను డెవలపర్గా ఉంటే డొమైన్ అంతా పెద్ద పట్టించుకోపోయేది. నాకు సాఫ్ట్వేర్ రాయడం వచ్చా లేదా, లాజిక్ నేను ఒక రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని రాయగలుగుతున్నానా లేదా అనే మాత్రం చూసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న డైమెన్షన్కి, ఎంప్లాయబిలిటీ ల్యాండ్స్కేప్కి
ఇఫ్ యూ ఆల్సో నో ఆ డొమైన్ గురించి తెలిస్తే, నేను సప్లై చైన్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఆ సప్లై చైన్లో ఉండే ఇంట్రికసీస్ నాకు తెలిస్తే దట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ప్లస్ ఫర్ మై ప్రొఫైల్. కరెక్ట్. ఐ మీన్ మీరు ఆ ప్రాజెక్ట్లో, సప్లై చైన్ ప్రాజెక్ట్లో కానీ లేకపోతే ఆ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే దెన్ ఇట్స్ అ వాల్యూ అడిషన్. సో నేను డెవలపర్గా ఉన్నప్పుడు నేను ఓన్లీ నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెంచుకుంటున్నానా లేదా, నాలెడ్జ్ పెంచుకుంటున్నానా లేదా, ఎస్క్యూఎల్ వచ్చా లేదా, ఇలా చూసుకుంటే సరిపోయేది. అవును. ఇప్పుడు అది సరిపోదు, ఇంకొంచెం డొమైన్ కూడా తెచ్చుకోండి, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే. అది AI/MLకేనా లేకపోతే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో డొమైన్ ఈస్ గోయింగ్ టు బి అన్ అడ్వాంటేజ్, బట్ AI/MLకి ఇంకా స్పెసిఫిక్గా ఇట్స్ మోర్ రిక్వైర్డ్. ఓకే. సో ఇంతకుముందు ఇట్ వాజ్ అ నైస్ టు హ్యావ్ డొమైన్ అనేది. ఇప్పుడు మ్యాండేటరీ. ఇప్పుడు కైండ్ ఆఫ్ ఇట్ విల్ బికమ్ మ్యాండేటరీ ఇన్ అ వైల్. ఓకే. ఈ రోజు కాదు, బట్ ఇట్ విల్ స్లోలీ బికమ్. ఓకే. నార్మల్గా ఇప్పుడు బికాజ్ ఇట్స్ బజింగ్, ఇట్స్ ఎవ్రీవేర్, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ AI అని మాట్లాడుతున్నారు కదా, అందరూ ఇది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు పైన నేర్చుకుంటే ఆపర్చునిటీస్ తక్కువే ఉంటాయి. పోనీ డీప్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడున్న మార్కెట్కి AI/ML, జెన్ఏఐ ఎస్పెషలీ చూస్తున్నారు. AI/ML ఉండి ఒక జెన్ఏఐ ప్రాజెక్ట్ చేసుంటే ఆ ప్రొఫైల్ డెఫినెట్గా పిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ లెవెల్కి. బట్ AI/ML ఉంది, జెన్ఏఐ లేదు అనుకుంటే కనుక క్యూరియాసిటీ టు లెర్న్, అడాప్టబిలిటీ టు చేంజ్, ఈ రెండు ఉన్నాయా లేదా అట్రిబ్యూట్ సాఫ్ట్ స్కిల్స్కి వస్తాయి. ఓకే. సో దట్ అట్లీస్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ నేను ట్రైనింగ్ ఇవ్వగలిగితే నేర్చుకోగలుగుతారా లేదా, ఎంతో త్వరగా నేర్చుకోగలుగుతారు. కరెక్ట్. నేర్చుకోగలగడానికి కావాల్సిన ఫౌండేషన్ ఉందా లేదా, నేర్చుకోగలగచ్చు. ఓకే. కాకపోతే దాని రెలవెంట్ ఫౌండేషన్ ఉందా లేదా అనేది కూడా నేను చూస్తాను. అంటే నాకు ఎంత టైం పడుతుంది నేర్పించడానికి. కరెక్ట్. రైట్. సో హౌ క్విక్ ఐ కెన్ ఇంపార్ట్ దట్ నాలెడ్జ్ టు దిస్ పర్సన్ బై ట్రైనింగ్, అండ్ how well he or she knows their basics, the foundation ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఓకే. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు ఫౌండేషన్, రైట్. ఓకే. స్ట్రాంగ్ ఉంటే మీ దీనికి మ్యాథ్స్, స్టాట్స్, ప్రాబబిలిటీ, ప్రోగ్రామింగ్. ఓకే. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఒక ఫ్రెషర్ని ఇంటర్వ్యూ చేస్తున్నా ఫర్ AI/ML పొజిషన్. నేను ఏ పర్స్పెక్టివ్లో వాళ్ళని స్క్రీన్ చేస్తాను అంటే, వాళ్ళ మ్యాథ్ చూస్తానా, వాళ్ళ లెర్నింగ్ AI/MLలో ఎలా ఉందని చూస్తానా, డీప్ ఉందా లేదా ఇంకేమైనా అడిషనల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ కాకుండా? మోరోలెస్ ఇవే వస్తాయి శ్రీలక్ష్మి. సో బేసిక్ ప్రోగ్రామింగ్ ఏ లెవెల్లో అంటే, థాట్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు హౌ ఈస్ దట్ పర్సన్ ఏబుల్ టు డిసెక్ట్, అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్, ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ ఇట్, దాన్ని బ్రేక్ చేయడం, టాస్క్ లెవెల్లో బ్రేక్ చేయగలుగుతున్నారా లేదా. సే సపోజ్ ఒక ప్రాబ్లమ్ లైక్ సింపుల్ మ్యాథ్స్, రైట్, అడిషన్ ఈజ్ అ టెక్నిక్. ఓకే. నేను ఇప్పుడు దాని మీద వర్డ్ ప్రాబ్లం ఇస్తాను. వర్డ్ ప్రాబ్లం అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి ఆ వర్డ్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, దాన్ని ఫార్ములేట్ చేయాలి, స్టేట్మెంట్స్ రాయాలి, ఆ తర్వాత నేను యాక్చువల్ అడిషన్ చేస్తాను. కరెక్ట్. సో అడిషన్ తెలిసి ఉండడం ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ. కరెక్ట్. కానీ ఈ ప్రాబ్లమ్ని స్టేట్మెంట్స్గా రాయగలగడం కూడా ఇంపార్టెంట్. ఓకే. సో రిక్వైర్మెంట్ బ్రేక్ డౌన్. సో గివెన్ సమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, how are you perceiving that problem statement, what questions are you asking on top of that problem? Correct. Statement may not be very clear. Correct. But are you able to ask some questions on top of that to get more information or to make it simpler so that you can solve it easily. Correct. Assumptions ఏంటి నువ్వు చేసుకుంటున్నది, రైట్. సో ఇవన్నీ కూడా చూస్తారు ఇంటర్వ్యూస్లో. వాట్ క్వశ్చన్స్ ఆర్ యూ ఆస్కింగ్. అలాగే ఎడ్జ్ కేసెస్, బౌండరీ కేసెస్ ఉంటాయి. మనం ప్రాబ్లీ ఒకసారి చదివేసి ఓకే ఇది నాకు వచ్చు అని చెప్పి రాసేస్తాం టక్. ఆ తర్వాత ఎడ్జ్ కేసెస్ గురించి ఆలోచించడము. కేసెస్ అంటే సపోజ్ 0 వచ్చింది ఇన్పుట్, సపోజ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చి ఇన్పుట్ 1 2 3 ఇస్తే నాకు 4 5 6 అవుట్పుట్ రావాలి అనేది క్వశ్చన్ అనుకోండి.
ఓకే. దానికి నేను లాజిక్ రాసేసాను. 1 2 3 వస్తే 4 5 6 రావాలి అని చెప్పి నా అండర్స్టాండింగ్ బట్టి సమ్ లాజిక్ రాదు. ఇప్పుడు దానికి నేను ఒక నెగెటివ్ నెంబర్ ఇన్పుట్ ఇచ్చాను. హౌ షుడ్ దట్ సిస్టమ్ బిహేవ్? 0 టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను. హౌ షుడ్ దట్ సిస్టమ్ బిహేవ్? ది కండిషన్స్ ఇందులో లేని కండిషన్స్, ఓకే. ఓకే. బియాండ్ దిస్. సో అవి ఆలోచించగలిగారా లేదా? ఓకే. అది హ్యాండిల్ చేయకపోతే సిస్టమ్ క్రాష్ అవుతుందా, ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతుందా, ఒక ప్రాపర్ ఎర్రర్ ఇచ్చి ఎగ్జిట్ అవుతుందా? ఓకే. సో ఇవి నెగటివ్ కండిషన్స్, బౌండరీ కండిషన్స్, ఎడ్జ్ కేసెస్ అంటాము. బౌండరీ ఎడ్జ్ ఇస్ డిఫరెంట్, బట్ నెగటివ్ కండిషన్స్, ఇందులో లేనిది నేను ఇంకేదైనా ఇన్పుట్ ఇస్తే హౌ డస్ ఇట్ హ్యాండిల్? కరెక్ట్. అంటే ఒక లైవ్ జస్ట్ లేమన్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇంత ఉంది, ఓకే, మీరు ఇంత స్పీడ్లో వెళ్ళాలి, రోడ్ ఇలా ఉంది, ఇది నార్మల్ ప్రాబ్లం. కాకపోతే దానిపైన మళ్ళీ మీ రేడియేటర్లో ఆయిల్ తగ్గింది, కూలెంట్ తగ్గింది అని అనుకున్నప్పుడు అది ఏమవుతుంది? దట్స్ అన్ అడిషనల్. యామ్ ఐ రిలేటింగ్ సిమిలర్లీ ఆన్ ద అట్లీస్ట్? సో రేడియేటర్లో ఫ్యూయల్ పోస్తే కూలెంట్ పోస్తే ఇది వస్తుంది. కూలెంట్ కాకుండా ఇంకేదైనా పోస్తే ఏమవుతుంది? అది పేలిపోతుందా, స్టిల్ నడుస్తుందా, ఆగిపోతుందా? ఆగిపోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్, ఆర్ ముందుకు వెళ్ళడం, స్టిల్ వెళ్ళడం ఈజ్ బెస్ట్ థింగ్. పేలిపోవడం ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. కరెక్ట్. సో క్రాష్ అవ్వకూడదు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ అవ్వాలంటాం. సో యూ త్రో అన్ ఎర్రర్ అండ్ సే ఐ కెనాట్ హ్యాండిల్ దిస్, ఆర్ దిస్ ఇస్ నాట్ రిటర్న్ టు హ్యాండిల్ దిస్. కరెక్ట్. సో ఇటువంటి మోడల్స్ బిల్డ్ చేస్తే ఏంటంటే రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే బిజినెసెస్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇండివిజువల్ కన్స్యూమర్స్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసేది విచ్ ఇస్ బిల్ట్ ఆన్ AI&ML. సో ఆ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ మోడల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనడానికి ఇది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ChatGPT ఉంది. ఇనీషియల్ వెరీ ఫస్ట్ వర్షన్స్ చూస్తే మీరు, నేను బాంబు ఎలా తయారు చేయాలి అనే దానికి కూడా నాకు అవుట్పుట్ వచ్చేసేది. ఓకే. ఈరోజు ఇఫ్ యూ ఆస్ ద సేమ్ క్వశ్చన్, ఇట్ కుడ్ బి పాన్, బాంబ్ ఆర్ ఎనీ నాన్ సోషల్ ఇది వస్తే, ఇట్ గివ్స్ అ ప్రాపర్ రెస్పాన్స్ సేయింగ్ ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు, ఆర్ నాట్ ఎ రైట్ క్వశ్చన్ దట్ ఐ షుడ్ ఆన్సర్ అని చెప్పి ఒక ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఎగ్జిట్ అవుతుంది. వెరీ నైస్. ఇంతకు ముందు వెరీ ఫస్ట్ ఐటరేషన్స్లో ఇట్ యూస్ టు గివ్ అవుట్ దట్ అవుట్పుట్. నాకు ఒకటి గుర్తొస్తుంది, రోబో మూవీ ఉంది రజనీకాంత్ది. ఫస్ట్ టెస్టింగ్లో హీ విల్ రన్ అండ్ హీ విల్ ట్రై టు స్నాబ్, అండ్ దెన్ దాని న్యూరల్ ఫార్ములాలో హ్యూమన్ థింగ్స్ యాడ్ చేస్తాడు, సమ్ రిలేటింగ్. కరెక్ట్. సో ఇవన్నీ ఐటరేషన్స్ అవుతూ ఉన్నాయి, రైట్? ఈవెన్ బయాస్, ప్రిడామినెంట్లీ ద టెక్స్ట్ ఆన్ వెబ్ ఈస్ మేల్ కైండ్ ఆఫ్ దీనికి. సో సే సపోజ్ ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, స్టోరీ ఆర్ వాట్ ఎవర్, రైట్, హీ వచ్చేస్తుంది ప్రిడామినెంట్లీ. నేను ఈరోజు ఒక ChatGPTకి స్రవంతి ఈజ్ అ టెక్నాలజిస్ట్, డిస్క్రైబ్ ఆర్ జనరేట్ ఎస్సే ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ అన్నా అనుకోండి, బై డిఫాల్ట్ స్రవంతి హీ అని వచ్చేస్తుంది. ఓకే, బికాస్ ఇట్ డజంట్ నో వెదర్ స్రవంతి ఈజ్ అ ఫీమేల్ ఆర్ అ మేల్. సో ఇట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ ద నేమ్స్. అది ఎంతవరకు పాసిబుల్ అనేది స్టిల్ అ క్వశ్చన్ మార్క్. దట్స్ వాట్ వీ స్పోక్ అబౌట్ డీప్ లెర్నింగ్ కదా. Not at these levels, at any level, any product, anything. This is what the deep learning means. No, deep learning is again, it's the architecture of the algorithm there. Okay. Because it's dense in terms of number of layers. Okay. So adi deep akkada. But ee roju AI models lo bias gurinchi maatladutunam, responsibility gurinchi maatladutunam. Responsible AI antam, ethical AI antam. Ethical AI is that model, whatever output it is giving out, it shouldn't be racist, it shouldn't be sexist, it shouldn't be differentiating between anything. But ee roju vastunayi alanti outputs vastunayi. But how to make it more ethical is a research area, active research area. కొన్నిటికి అంటే టెక్నాలజీ ఉంది కానీ కొన్నిటికి ఇంకా మనకి సొల్యూషన్స్ లేవు ఈరోజు. ఓకే. సో ఇప్పుడు మీరు IIITలో PhD చేస్తున్నారు కదా దాని మీద, ఇఫ్ సంబడీ వాంట్స్ టు గెట్ ఇన్ టు దట్ రీసెర్చ్ ఏరియా, లైక్ ముందు AI/MLలో ఎక్స్పీరియన్స్ ఉండి రావచ్చు అంటారా అటు, ఇఫ్ దే వాంట్ టు డూ PhD ఆన్ దిస్? So PhD in AI, again, as I said, it's an ocean, right? So there are multiple departments even in IIIT, and each department lo kuda PhD is a super specialty laga kada. So very niche problems untu untayi.
సో అగైన్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఏరియా, ఆ ఇంట్రెస్ట్ ఏరియాలో మీరేం చేశారు. అలాగే IIITలో స్పెసిఫిక్ అడ్మిషన్ కోసం చూస్తే ఏదైనా రీసెర్చ్ పేపర్స్ని మీరు చదివి అర్థం చేసుకోగలిగారా. ఓకే. ఇట్ కుడ్ బి IEEE వాళ్ళవి చాలా కాన్ఫరెన్సెస్ అవి ఉంటాయి, జర్నల్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో పిక్ వన్ పేపర్, రీడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ ట్రై ఇఫ్ పాసిబుల్ ట్రై టు రెప్లికేట్ ఇట్. ఓకే. అందులో యూజువలీ ఆల్గారిథమ్స్, చిన్న చిన్న అడ్వాన్స్మెంట్స్, చిన్న చిన్న మోడిఫికేషన్స్, మైనర్ వేరియేషన్స్ ఉంటుంటాయి. సో సపోజ్ లీనియర్ రిగ్రెషనే తీసుకున్నాం. లీనియర్ రిగ్రెషన్ మీద ఈరోజు కూడా పబ్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో ఒక పేపర్ తీసుకుని, ఒక రీసెర్చ్ పేపర్, రీసెర్చ్ ఆర్టికల్ ఏదైనా దాన్ని అర్థం చేసుకోగలిగితే యు ఆర్ అట్లీస్ట్ ఆ రీసెర్చ్ మైండ్ సెట్ ఉంది అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. సో అది చూస్తారు యూజువల్లీ IIIT దీంట్లో. అది కాకుండా దేర్ ఆర్ 2 types ఆఫ్ అడ్మిషన్స్ వాళ్ళ దగ్గర. ఒకటి స్టాండింగ్ కమిటీ అంటారు, ఒకటి త్రూ ఎంట్రన్స్, ప్రాపర్ ఫార్మల్ మీన్స్. సో ఎంట్రన్స్ అగైన్ మ్యాథ్స్, స్టాట్స్, ప్రాబబిలిటీ వీటి మీద పెడతారు, ప్రోగ్రామింగ్. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. స్టాండింగ్ కమిటీది దే లుక్ ఎట్ వెదర్ యూ వర్క్డ్ ఇన్ అ ల్యాబ్, వెదర్ యూ హ్యావ్ రీసెర్చ్ ఎక్స్పోజర్, ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా, ఇలాంటి అట్రిబ్యూట్స్ చూస్తారు. ఓకే. ఓకే. బట్ రీసెర్చ్ అంటే పిహెచ్డీనే చేయక్కర్లేదు, ఎంఎస్బై రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈరోజు. ఓకే. సో బీటెక్ తర్వాత కూడా యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు AI/ML మనము దాని జర్నీ గురించి మాట్లాడుకున్నాం. లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్. మిగతా జాబ్స్కి ఇప్పుడు నాకు కోడ్ రాయమంటే రాస్తుంది కదా. సో వాట్ ఎవర్ హూ ఎవర్ కోడర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎనీ చేంజెస్ వస్తాయా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ లెవెల్లో, లేకపోతే కంప్లీట్ ఇంతకుముందుకున్న మెయిన్ ఫ్రేమ్స్ ఇప్పుడు లేవు కదా, అలా ఇప్పుడు జావా, పైథాన్ చేస్తున్నారు. వాటికి ఏమైనా ఇంపాక్ట్ ఉండబోతుందంటారా ఫ్యూచర్లో? సో ఈరోజు ఉన్న AI సిస్టమ్స్ ఆర్ LLM కోడింగ్ అసిస్టెంట్స్ అవి వెరీ ఇనీషియల్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఇస్తాయి. దాని మీద ఇంకా డెవలప్ చేయాలి, బిజినెస్ లాజిక్ రాయాలి, అవన్నీ అగైన్ డెవలపరే చేయాలి. బట్ దే హ్యావ్ గాట్ అన్ అసిస్టెంట్ టు వర్క్ విత్. ఓకే. ఓకే. సో ఇనీషియల్ ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ రాయడానికి ప్రాబబ్లీ 1 day ఆర్ 1-2 days పట్టేది అనుకోండి, ఆర్ ఫ్యూ అవర్స్, రైట్. ఇప్పుడు వాళ్ళకి నిమిషంలో వచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ టైమ్ దే విల్ బీ ఏబుల్ టు అచీవ్ మోర్, బీ మోర్ ప్రొడక్టివ్. సో ఆ విధంగా AI టూల్స్, కోపైలట్స్ కోడింగ్ రిలేటెడ్ ఆర్ ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఆర్ అ రోల్ రిలేటెడ్, రైట్. నాట్ జస్ట్ డెవలపర్, ఈవెన్ అ టెస్టర్, దే హ్యావ్ టు రైట్ టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, టెస్ట్ ప్లాన్స్ రాసుకోవాలి, టెస్ట్ స్ట్రాటజీ రాసుకోవాలి. సో ఇవన్నీ ఇంతకుముందు టైం పట్టేవి. ఇప్పుడు వెరీ ఇనీషియల్ డ్రాఫ్ట్, ఫస్ట్ ఫ్యూ డ్రాఫ్ట్స్ యూ కెన్ గెట్ ఇట్ యూజింగ్ AI. AI మొత్తంగా ఇవ్వలేకపోతుంది, చేయలేకపోతుంది ఈరోజు ఉన్న మెచ్యూరిటీకి, మోడల్ ఆర్ టెక్నాలజీకి. ఈవెన్చువలీ ఇట్ విల్ బీ దేర్, ఐ డోంట్ నో, బికాజ్ అగైన్ ఇట్స్ డేటా అవైలబిలిటీ క్వశ్చన్. ఈరోజు ఉన్న డేటా మొత్తం యూస్ చేసేసారు ఆల్రెడీ. ఓకే. కొత్త డేటా పుట్టుకొచ్చేసి ఇది వెరీ మైన్యూట్ ఆర్ అంటే కంపేర్ టు వాట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రైన్డ్ ఆన్, మనం కొత్తగా జనరేట్ చేసేది ఈస్ గోయింగ్ టు బి వెరీ టైనీ. సో దానివల్ల ఏకంగా ఆల్గారిథమ్స్ టెక్నాలజీ మారిపోతుందా అంటే ఐ డౌట్. ఓకే. సో బికాస్ వాట్ ఎవర్ డేటా ఇట్ ఈస్ ట్రైన్డ్ ఆన్, ఇట్స్ బిల్ట్ ఓవర్ మెనీ ఇయర్స్ అండ్ మెనీ డికేడ్స్. ఇట్స్ నాట్ జస్ట్ ఓవర్ నైట్ డేటా, రైట్. సో దాట్ వే టెక్నాలజీ అంటే ఆల్గారిథమ్ లెవెల్లో ఏదైనా డిస్ట్రప్షన్ వస్తే తప్పించి ఈరోజు ఉన్న టెక్నాలజీకి వాట్ AI క్యాన్ డూ ఇస్ బీ అ అసిస్టెంట్ ఆర్ అ కోపైలట్. ఓకే. కోపైలట్ అంటే కోపైలట్ ఈస్ అగైన్ యూ కెన్ టర్మ్ ఇట్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ అన్ అసిస్టెంట్. సో ఇంతకుముందు అలెక్సా, గూగుల్, సిరి, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఇవి చేసేవి. లైక్ మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్, వాయిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది ఆ టాస్క్ అంటే వెరీ లైక్ సెట్ అ టైమర్ అనో, బుక్ ఎ టికెట్ అనో అంతవరకు చేసేవి. ఇప్పుడు ఉండే అసిస్టెంట్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అంటే, ఒక ఎక్సెల్ ఉందనుకోండి, ఎక్సెల్లో నేను ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే యూజువలీ ఎదర్ ఐ నో ఎక్సెల్, ఐ డూ డైరెక్ట్లీ, ఆర్ ఐ గో టు హెల్ప్, ఐ ఆస్క్, ఐ గెట్ అ లిస్ట్ ఆఫ్ ఇవి సర్చ్ రిజల్ట్స్ వస్తాయి, దాంట్లో నాకు కావాల్సి నేను చూస్ చేసుకుని చదివి చేసేదాన్ని. ఇప్పుడు
అదే నేను హెల్ప్లో పెట్టేది నేను కోపైలట్లో పెడితే నాకు డైరెక్ట్గా టాస్క్ అయిపోతుంది. ఓకే. ఈ కోపైలట్‌ని నార్మల్‌గా ఇంజినీర్స్, డెవలపర్సే యూజ్ చేస్తారా? లేదంటే రకరకాల కోపైలట్స్ వచ్చాయి వేరియస్ అప్లికేషన్స్కి. సో మల్టిపుల్ రోల్స్కి ఐ థింక్ ఎండ్ యూజర్స్ కూడా ఉన్నాయా? ఎండ్ యూజర్స్కి కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి టెక్నాలజీ నాలెడ్జ్ అవసరం లేదు. బికాజ్ యూ ఆర్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్. సో ఆ టూల్ యూస్ చేయడం వచ్చుంటే లైక్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింటే ఉన్నాయనుకోండి, నాకు ఆ టూల్ యూస్ చేయడం వచ్చుంటే నాకు ఏం కావాలి నాకు తెలిస్తే క్లారిటీ ఉంటే నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది జనరేట్ చేసేస్తుంది. ఓకే. సో సపోజ్ మీరు పాడ్కాస్ట్ ఎలా చేయాలి అని నాకు పీపీటీ కావాలి అన్నారనుకోండి చాట్ జీపీటీకి ఆర్ పీపీటీ కోపైలట్స్కి, సో అవి వెరీ ఇనిషియల్ డ్రాఫ్ట్ తయారు చేసేస్తాయి మీకు. సేయింగ్ ఇన్ని స్లైడ్స్ ఉండాలి. ఓకే, ఆ స్లైడ్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్లైడ్, సెకండ్ అసలు పాడ్కాస్ట్ అంటే ఏంటి, థర్డ్ పాడ్కాస్ట్లో రకరకాలు ఏంటి, ఫోర్త్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, రైట్. సో when you say create a PPT for creating a podcast, it will initially generate 5 to 10 slides with various headings and various content. అది ఏ డీటెయిల్లో కావాలి, ఎలా కావాలి అనేది అగైన్ యూ ఫర్దర్ రిఫైన్ ఇట్, ఐటరేట్ ఇట్ అండ్ యూ గెట్ ఇట్. సో అలా నాట్ జస్ట్ పీపీటీ, కోడింగ్కి ఉన్నాయి, టెస్టర్స్కి ఉన్నాయి, ప్రోడక్ట్ మేనేజర్స్కి ఉన్నాయి, అలాగే జస్ట్ నేను ఆఫీస్ యూస్ చేస్తున్నాను అనుకోండి, ఆఫీస్ కోపైలట్స్ ఉన్నాయి. ఫర్ ఎనీ టూల్ దట్ యూ యూస్, ఎనీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ టూల్ దట్ యూ యూస్, యూ జనరలీ హ్యావ్ కోపైలట్స్ టుడే. ఓకే. ఈ మధ్యన ఆఫ్టర్ ఈ ఓపెన్ ఏఐ వచ్చాక మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ వింటున్నాము. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి ఒకసారి? సో ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఒక న్యాచురల్ లాంగ్వేజ్ హ్యూమన్ టెక్స్ట్ ఇన్పుట్గా తీసుకుని ఇవన్నీ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో నా బెస్ట్ అవుట్పుట్ ఐటరేట్ అంటున్నాను కదా నేను. సో ఇనీషియల్గా నేను నా క్వశ్చన్ ఆర్ నా ఆస్క్ ఏంటి అంటే నాకు పీపీటీ కావాలి పాడ్కాస్ట్ మీద అని చెప్పాను. అది ఒక ప్రాంప్ట్, టెక్స్ట్ ప్రాంప్ట్. ఓకే ఓకే. ఇప్పుడు నాకు 5 స్లైడ్స్లో కావాలి అని చెప్పాను నేను. ఓకే, అది ఫర్దర్ రిఫైనింగ్ ఆఫ్ ద ప్రాంప్ట్. ఓకే ఓకే, ఆ తర్వాత 5 స్లైడ్స్ ఎలాబొరేట్గా కావాలి ఆర్ కన్సైజ్గా కావాలి అని చెప్పాను. ఓకే ఓకే, అలాగే 3 వేరియంట్స్ క్రియేట్ చేయి అని చెప్పాను. ఇవన్నీ నేను రిఫైన్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఆ ప్రాంప్ట్ని. కానీ మీ బెస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ ఓన్లీ, రైట్? యువర్ ఇన్పుట్ ఇస్ యువర్ ప్రాంప్ట్, రైట్? ఎస్. సో అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే. సో హౌ బెస్ట్ కెన్ యూ ఎక్స్ట్రాక్ట్ యువర్ అవుట్పుట్ instead of iterating, can I initially, if I know prompt engineering, probably my first prompt itself would have been create a PPT which has 5 slides, which is concise and elaborated on 3rd slide. Instead of refining every time. ఓకే ఓకే. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చుంటే ప్రాబ్లీ నా 1 ఐటరేషన్లో ఇది వచ్చేసేది. ఓకే, అది ఎంత టైం పడుతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి? అది couple of days మీరు కూర్చుంటే యూ షుడ్ బి ఏబుల్ టు, ఎనీ layman can get. ఓకే ఓకే. ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కువగా టెస్టింగ్లో యూస్ చేస్తారు. ఓకే. ఆర్ ఇలాంటి ఏ సిస్టమ్స్ని రిఫైన్ చేసేటప్పుడు, ఫైన్ ట్యూన్ చేసేటప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ విల్ బీ కైండ్ ఆఫ్ అ రోల్ వేర్ మనం డేటా ఇంజనీర్, అనలిస్ట్, ఎంఎల్ ఇంజనీర్, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అని మాట్లాడుకున్నాం కదా, డేటా సైన్స్ లైఫ్ సైకిల్, ఏ మోడల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీర్ ఈస్ గోయింగ్ టు బీ వన్ మోర్ additional role. Okay, yeah. If you have to work on LLMs, LLM నీ అవుట్పుట్ కావాలి, నీ మోడల్ అయి ఉంటుంది అంటే అక్కడ ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ రోల్ కూడా వస్తుంది. బికాస్ వాట్ దే డూ ఇస్, ఈ LLM మోడల్, ఫౌండేషనల్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నా యూస్ కేస్కి ఏ ప్రాంప్ట్స్ కరెక్ట్గా పనిచేస్తాయి, ఏ ప్రాంప్ట్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఆ రిఫైన్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ గోయింగ్ టు బీ ద వన్స్ హూ విల్ బీ డూయింగ్ ఇట్. నాకు ఒక థాట్ వస్తుంది, ఐ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. లార్జ్ డేటా ఉంటుంది, మనం కరెక్ట్ క్వెరీ రాస్తేనే మనకు కావాల్సిన డేటా వస్తుంది, కరెక్ట్? సీక్వెల్ క్వెరీ. సో ఈజ్ దట్ సిమిలర్? అలాగే రిట్రీవల్ ఆఫ్ డేటాకి సిమిలర్. సో అందుకే అంటున్నాను, మనకి సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో దే బికమ్ ఇంపార్టెంట్ ఈవెన్ దో AI ఈస్ కమింగ్. క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, ఇవి స్టిల్ ఈ రోజుకి రెలవెంటే.
ఈవెన్ దో ఏజ్ రిలవెంటే. ఎప్పుడు రెలవెంటే, రైట్? సో ఎందుకంటే అగైన్ ఇట్ కమ్స్ టు బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇట్ కమ్స్ టు getting a clarity on what I need to get out of it, what I need to extract, right? మనకి ఏం కావాలి అని తెలిస్తే దాని ప్రకారం దాన్ని ఎలా యూస్ చేయాలి తెలుస్తుంది. కరెక్ట్. సో అది ఆ సాఫ్ట్ స్కిల్ ఈస్ గోయింగ్ టు బి క్రూషియల్ నవ్. కరెక్ట్, రైట్? సో ఆ విధంగా అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కావాలి అని నేను స్పెసిఫిక్గా చెప్పగలుగుతాను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. యూ షుడ్ ఆస్క్ ది రైట్ క్వశ్చన్ టు గెట్ ద రైట్ ఆన్సర్. సో ఎస్క్యూఎల్ క్వెరీ రాసేటప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఇచ్చుంటారు, దాన్ని బట్టి మనం రాస్తాం క్వెరీ, అండ్ యూ కీప్ ఐటరేటింగ్ అండ్ యూ గెట్ ద అవుట్పుట్, రిఫైనింగ్ ఆన్ ద అవుట్పుట్. సిమిలర్ టెక్నిక్ హియర్, బట్ మోర్ ఆన్ ప్రాంప్ట్స్, అండ్ యూ నో వాట్ టు ఆస్క్. కరెక్ట్. హౌ టు ఆస్క్ అండ్ వాట్ టు ఆస్క్. So if somebody is actually inbuilt creative, innovative, and our skills inbuilt unte ganaka, if they are looking for some opportunity here and they can't go in AI/ML, prompt engineering can be the choice. So somebody is good in, say, image editing, creating images or videography వీటిల్లో, వాళ్ళకి ఇది ఇప్పుడు ఒక అడిషనల్ టూల్ ఇన్ దేర్ కిట్టి, వెరీ పవర్ఫుల్ అడిషనల్ టూల్ ఇన్ దేర్ కిట్టి, వేర్ ప్రాబ్లీ ఎర్లియర్ ఇట్ టుక్ couple of days to create a small 1-minute video. Now they can get it in minutes with prompt engineering as an additional skill. Super. Yeah. So AI is changing lives, actually. Changing lives, improving lives. Threat kuda threat కొంతవరకు ఉంది షార్ట్ టర్మ్లో. లాంగ్ టర్మ్లో ఐ సీ ఆపర్చునిటీ only. Because eventually all this workforce that we have today, they are going to upskill. See, we human species, as a species, we are very good at adaptation. Correct. Right? And మనమే చూస్తూ ఉన్నాం కదా టెక్నాలజీ ఎవల్యూషన్. సో డాకర్, డెవాప్స్ 10 ఏళ్ల క్రితం లేవు. అవును. ఈరోజు దే ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ కోర్ స్కిల్ సెట్. అవును. Full stack for any programmer, right? Full stack is what people ask for. Or front end, back end అంటే కూడా మీకు డాకర్ వచ్చా, డెవాప్స్ వచ్చా, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ కామన్ అయిపోయింది. ఫుల్ స్టాక్ హ్యాస్ బికమ్ ది కామన్ థింగ్. ఇప్పుడు ఏ స్టాక్ విల్ బి కామన్. పీపుల్ విల్ లెర్న్ అండ్ ఎవాల్వ్, రైట్? దట్స్ వాట్ దే హ్యావ్ టు లెర్న్. బట్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేర్చుకునేది ప్రాపర్గా నేర్చుకోకుండా యూ కీప్ స్విచ్చింగ్ అది చేస్తూ ఉంటే యూ కెనాట్ గెట్ సెలెక్టెడ్ with the interview. Yeah, so what I would say is switching probably not very frequent. Not very frequent in the sense 2 years కన్నా తక్కువ ఒక చోట అట్లీస్ట్ 2 years సస్టైన్ అవ్వగలగాలి ఒక జాబ్లో, ఒక రోల్లో. లైక్ 5-6 years బ్యాక్ వరకు కూడా 2 years అనేది మినిమం ఉండేది. ఇప్పుడు 1 year or less than 1 year లాట్ ఆఫ్ జాబ్ హాప్స్ అవుతున్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్. బికాస్ మీకు వెళ్ళి సెటిల్ అయ్యి నేర్చుకునేటప్పటికే 1 year అయిపోతుంది. పీపుల్ ఆర్ లుకింగ్ ఓన్లీ ఎట్ సాలరీ, బట్ నాట్ ఎట్ ది స్కిల్. రైట్. సో మీకు ఆ శాలరీ అనేది కొంతవరకు పెరుగుతుంది, బట్ ఆఫ్టర్ దాట్ యువర్ స్కిల్ హ్యాస్ టు స్పీక్. దాని తర్వాత స్టాగ్నెంట్ అయిపోతుంది. సో ఏమవుతుందంటే ఇప్పుడు అట్లీస్ట్ హైదరాబాద్లో చూసుకున్న ప్రోడక్ట్ కంపెనీస్, మీరు ఏవైనా ఈవెన్ సర్వీస్ కంపెనీస్, రైట్, ఫ్రమ్ స్క్రాచ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ తక్కువ ఉంటాయి. మెయింటెనెన్స్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేర్ ఇస్ అ లెగసీ ఆఫ్ సో మెనీ డికేడ్స్ ఆఫ్ వర్క్ ఆన్ టాప్ ఆఫ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ యువర్ కాంట్రిబ్యూషన్. కరెక్ట్. యూ నీడ్ టు మైగ్రేట్ దెమ్. దాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు ఒక ప్రోడక్ట్లోకి, ఒక సిస్టంలోకి వెళ్తున్నారంటే ముందు ఆ ప్రోడక్ట్ సిస్టమ్ అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. అర్థం చేసుకుని ఆ తర్వాత యూ స్టార్ట్ టు కాంట్రిబ్యూట్. ఎన్నో ఇయర్స్ ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే దాన్ని ఇప్పుడు మైగ్రేట్ చేయాలనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రట్స్ నుంచి స్ప్రింగ్కి మైగ్రేషన్ ఉంటుంది. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫస్ట్ అబౌట్ ద ప్రోడక్ట్ కమింగ్ ఇన్. నువ్వు వచ్చి దాన్ని నేర్చుకోలేదు, మళ్ళీ ఇంకో జంపు కొడతా అంటే వెరీ నైస్ శ్రవంతి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లెర్నింగ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మై ఆనర్ టు బీ హియర్. Thank you.